నమస్తే పిల్లలు, నేను మీ మ్యాథ్స్ మాస్టర్ వెంకటేశ్వరరావుని. ఈరోజు మనం క్వాడ్రాటిక్ ఈక్వేషన్స్ వర్గ సమీకరణాలు క్వాడ్రాటిక్ ఈక్వేషన్ లేదా వర్గ సమీకరణాల గురించి నేర్చుకున్నాం. 10th క్లాస్ మ్యాథ్స్లో వస్తాయి. 10th మ్యాథ్స్ నుంచి ఈ టాపిక్ చాలా ఇంపార్టెంట్ అయింది. ఈ టాపిక్ గురించి నేర్చుకుందాము. క్వాడ్రాటిక్ ఈక్వేషన్స్ అంటే ఏంటి, వర్గ సమీకరణాలు అంటే ఏంటి? ax స్క్వేర్ ప్లస్ bx ప్లస్ c ఈక్వల్ టు 0 ఈ రూపంలో ఉన్నటువంటి ఈక్వేషన్స్ని మనం క్వాడ్రాటిక్ ఈక్వేషన్స్ అంటాము. ఇక్కడ ఏ ఈజ్ నాట్ ఈక్వల్ టు 0, కంపల్సరీగా ఏ ఈజ్ నాట్ ఈక్వల్ టు 0. ఈ రూపంలో ఉన్నటువంటి ఈక్వేషన్ క్వాడ్రాటిక్ ఈక్వేషన్ అంటాం. ఏ అనేది కంపల్సరీ నాట్ ఈక్వల్ టు 0 కావాలి. ఒకవేళ ఈక్వల్ 0 అయితే ఏమైందంటే అది క్వాడ్రాటిక్ ఈక్వేషన్ కాదు, లీనియర్ ఈక్వేషన్ అవుతుంది. మనకి 10th క్లాస్లో ఏ విధంగా క్వశ్చన్స్ అడుగుతాడంటే జస్ట్ సాల్వ్. ఎగ్జాంపుల్ చూద్దాం. సాల్వ్ ఎక్స్ స్క్వేర్ మైనస్ 5x ప్లస్ 6 ఈక్వల్ టు 0 ఈ విధంగా అడుగుతాడు. జస్ట్ సాల్వ్ అని అంటాడు, లేదంటే ఫైండ్ ది రూట్స్ ఆఫ్ ది ఈక్వేషన్ అంటాడు. తెలుగులో అయితే ఈ సమీకరణాన్ని సాధించండి, వర్గమూలాలు కనుక్కోండి అని అంటాడు. ఏ విధంగా సాల్వ్ చేస్తామంటే గివెన్ ఈక్వేషన్ ఏంటంటే గివెన్ ఈక్వేషన్ ఎక్స్ స్క్వేర్ మైనస్ 5x ప్లస్ 6 ఈక్వల్ టు 0. ఓకేనా? దీనికి ఎక్స్ స్క్వేర్ కోఎఫిషియంట్ 1, కాన్స్టెంట్ 6 కదా. 1 × 6 ఈక్వల్ టు 6. మనం ఏమైనా 2 నెంబర్స్ని తీసుకొని మళ్ళీ వేసినప్పుడు 6 రావాలి. యాడ్ చేస్తే ఇక్కడ ఎంత ఉంది, -5 ఉంది కదా. యాడ్ చేసినప్పుడు మాత్రానికి -5 రావాలి. ఆ విధంగా 2 నెంబర్స్ మనం తీసుకోగలిగితే క్వాడ్రాటిక్ ఈక్వేషన్స్ని సాల్వ్ చేయొచ్చు. దీన్ని ఫ్యాక్టరైజేషన్ మెథడ్ అంటాం. 2 నెంబర్స్ ఏంటంటే ఎక్స్ స్క్వేర్, ఈ -5 ఎలా రాస్తున్నానంటే -2x -3x ప్లస్ 6 ఈక్వల్ టు 0. ఈ -5ని -2x -3xగా రాస్తున్నాను. అంటే -2 × -3 6 అయింది. యాడ్ చేస్తే -5 అవుతుంది. సో 2 నెంబర్స్ తీసుకున్నప్పుడు మల్టిప్లై చేస్తే 6 రావాలి, యాడ్ చేస్తే -5 రావాలి కదా. ఆ 2 నెంబర్స్ ఇవన్నమాట, -2 -3. ఇప్పుడు ఫస్ట్ రెండిట్లో ఎలా రాసుకోగలిగితే మనకి ఫ్యాక్టర్స్ కామన్ తీయడానికి ఛాన్స్ ఉంటుంది అన్నమాట. ఫస్ట్ రెండిట్లో ఎక్స్ కామన్ తీయండి. ఎక్స్ స్కేర్లో నుంచి ఎక్స్ కామన్ తీస్తే ఇంకొక ఎక్స్ ఉండిద్ది. -2xలో నుంచి ఎక్స్ కామన్ తీస్తే -2 ఉండిద్ది. లాస్ట్ రెండిట్లో -3 కామన్ తీయండి. -3 కామన్ తీస్తే ఇక్కడ ఎక్స్ మిగిలిపోయింది. ఇక్కడ +6లో నుంచి -3 కామన్ తీసి కాబట్టి -2. x -2 రెండు సార్లు ఉన్నాయి కాబట్టి x -2 కామన్ తీసినట్లయితే ఇక్కడ రిమైనింగ్ వాల్యూ x, ఇక్కడ రిమైనింగ్ వాల్యూ 3 ఈక్వల్ టు 0. x -2 × x -3 ఈక్వల్ టు 0 అయింది కాబట్టి ప్రొడక్ట్ ఆఫ్ 2 వాల్యూస్ ఈక్వల్ టు 0 అయితే అందులో ఫస్ట్ వాల్యూ ఉన్న 0 అయింది, ఆర్ సెకండ్ వాల్యూ ఉన్న 0 అయింది. లేదంటే 2 వాల్యూస్ అన్న 0 అవ్వాలి. కంపల్సరీగా ప్రొడక్ట్ ఆఫ్ 2 వాల్యూస్ ఈక్వల్ టు 0 అయితే అందులో ఫస్ట్ వాల్యూ ఉన్న 0 అయింది, లేదంటే 2 వాల్యూ ఉన్న 0 అయింది, లేదంటే 2 0 అయినా ప్రొడక్ట్ వాల్యూ 0 అయింది అనమాట. సో ఇక్కడ x -2 ఈక్వల్ 0 అయితే x ఈక్వల్ టు -2 ఒకటి పోతే +2 అయింది. x -3 ఈక్వల్ టు 0 కదా, -3 అవ్వకపోతే x ఈక్వల్ టు 3 అయింది. ఇక్కడ 2, 3 అనేవి రూట్స్ అయితే సొల్యూషన్స్ అయితే అనమాట. దేర్ఫోర్ 2, 3 ఆర్ రూట్స్ ఆఫ్ గివెన్ ఈక్వేషన్ లేదా 2, 3 ఆర్ సొల్యూషన్స్ ఆఫ్ ది గివెన్ ఈక్వేషన్స్ అంటాం. ఈ విధంగా ప్రతి టాపిక్ని సులభమైన పద్ధతిలో నేర్పుతాను. థ్యాంక్ యూ.